మనం 144 క్వశ్చన్ దగ్గర ఉన్నాం. సో క్వశ్చన్ ఏంటి? స్లైసింగ్ ఆఫ్ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ ఇస్ పాసిబుల్ వయా ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్. సో వీరేమంటున్నారంటే మనకి ఎంఆర్ఎన్ఏ స్లైసింగ్ అనేది స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ స్లైసింగ్ అనేది ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ ద్వారా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే కాంప్లిమెంటరీ డిఎన్ఏ స్ట్రాండ్. సో మనం కాంప్లిమెంటరీ డిఎన్ఏ స్ట్రాండ్ అనేది దీనికి ఆన్సర్. ఇన్హిబిటరీ సింగిల్ స్ట్రాండర్డ్, కాంప్లిమెంటరీ టిఆర్ఎన్ఏ, నాన్ కాంప్లిమెంటరీ సింగిల్ స్ట్రాండర్డ్ ఆర్ఎన్ఏ, ఇవేవి ఆప్షన్ కి ఆన్సర్ కాదు. వి విల్ లుక్ ఎట్ ఆన్ వై ద ఆప్షన్ వన్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్, ఇంతగానం వద్దు. జస్ట్ ఐ విల్ గో ఇన్ వై ద కాంప్లిమెంటరీ సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏ విల్ బి ద ఆన్సర్. సో మామూలుగా ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ అనేది ఏంటంటే ఇది ఒక బయలాజికల్ ప్రాసెస్. ఒక డబుల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏ అనేది దాని యొక్క స్పెసిఫిక్ ఆర్ఎన్ఏ వచ్చి దాని మీద బైండ్ అయినప్పుడు ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది కోడ్ అవ్వదు. సో ఈ ప్రాసెస్ నే మనము ఆర్ఎన్ఏ ఇంటర్ఫీరెన్స్ అంటాం. సో మనము ఆర్ఎన్ఏ యొక్క కాంప్లిమెంటరీ ఉన్నప్పుడే ఆర్ఎన్ఏ వచ్చేసి ఆ ఆ స్పెసిఫిక్ ఆర్ఎన్ఏ వచ్చేసి వర్క్ అవ్వడం ఆగిపోద్ది. అదే ఇన్హిబిటరీ ఆర్ఎన్ఏ, కాంప్లిమెంటరీ టీఆర్ఎన్ఏ, సింగిల్ స్ట్రాండర్డ్ ఆర్ఎన్ఏ అది కూడా నాన్ కాంప్లిమెంటరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హిబిటర్ ఆర్ఎన్ఏ ఉంది, మీ బాడీలో ఎంఆర్ఎన్ఏ ఉంది. ఆ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏకి ఇన్హిబిటర్ సింగిల్ స్ట్రాండ్ ఆర్ఎన్ఏ వెళ్ళి ఎలా బైండ్ అవుతుంది? ఇట్స్ నాట్ బైండ్. ఎందుకంటే ఇన్హిబిటర్ ఆర్ఎన్ఏ ఇది వేరే ఫంక్షన్కి వెళ్తుంది, ఇది ఇన్హిబిటరీ ప్రాసెస్కి వెళ్తుంది. మనకు కావాల్సింది స్లైసింగ్ ప్రాసెస్. అంటే ఆ స్పెసిఫిక్ ఎంఆర్ఎన్ఏ ఎక్కడైతే ఉందో దానికి వెళ్ళి బైండ్ అయ్యి దాన్ని చంపేయాలి. దట్స్ వాట్ ద స్లైసింగ్ ఇస్, ద ప్రాసెస్ ఇస్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ నాట్. సో వెన్ వి కమ్స్ అక్రాస్ కాంప్లిమెంటరీ టీఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ అనేది ఎంఆర్ఎన్ఏ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. బట్ టీఆర్ఎన్ఏ ఎప్పుడు ఎంఆర్ఎన్ఏని ఆపరు, ఎంఆర్ఎన్ఏని స్లైసింగ్ చేయదు. సో కాంప్లిమెంటరీ టీఆర్ఎన్ఏ వర్క్. సెకండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నాన్ కాంప్లిమెంటరీ. ఒకవేళ మన ఎంఆర్ఎన్ఏని చంపమని అడిగినప్పుడు మనకు వచ్చే సింగిల్ స్ట్రాండర్డ్ ఆర్ఎన్ఏ అది నాన్ కాంప్లిమెంటరీ ఉంటే ఎలా చంపుతుంది? కాంప్లిమెంటరీ ఉంటేనే కదా చంపేది. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ద ఆప్షన్ వన్ యాజ్ ద ఆన్సర్. ఇవన్నీ అడిషనల్ పాయింట్స్, మీరు కావాలంటే చదువుకోండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇఫ్ ఇట్ యూ కెన్. So the next question is 145 question. Genes R and Y ఫ్లో ఇవి వచ్చేసి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూపిస్తాయి. ఒకవేళ మనకి డబల్ ఆర్ డబల్ వై అనేది రౌండ్ ఎల్లో సీడ్స్ ఇస్తాయి, అండ్ స్మాల్ వై అనేది వ్రింకిల్డ్ గ్రీన్ సీడ్స్ ఉంటాయి. ఒకవేళ వీటిని క్రాస్ చేసి తర్వాత ఎఫ్త్ జనరేషన్ లో అడిగారు అనుకోండి, ఇది మన మెండేలియన్ యొక్క డైహైబ్రిడ్ క్రాస్ యొక్క క్లాసిక్ ఎగ్జాంపుల్. సో మీకు మెండేలియన్ క్రాస్ గుర్తుంటే లైక్ రౌండ్ ఎల్లో అండ్ రింకిల్ సీడ్ ని క్రాస్ చేస్తే మీకు F1 జనరేషన్ లో అన్ని మీకు రౌండ్ ఎల్లో వస్తాయి. అదే F2 జనరేషన్ లో మీరు సెల్ఫింగ్ చేస్తే యూ గెట్ 9 రౌండ్ ఎల్లో అండ్ 3 వచ్చేసి రౌండ్ గ్రీన్, అండ్ 3 వచ్చేసి వింకిల్ ఎల్లో అండ్ వింకిల్ గ్రీన్ వచ్చేసి 1. సో నా ఒక ఫినోటైపిక్ రేషియో 9:3:3:1 వస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ ద క్వశ్చన్ 145 క్వశ్చన్. సో వెన్ 146 క్వశ్చన్ ఏం చెప్తున్నా అంటే హిస్టాన్స్ ఆర్ ఎన్రిచ్డ్ విత్, అంటే హిస్టాన్స్ లో ఏముంటాయి? హిస్టాన్స్ లో లైసిన్స్ అండ్ అర్జిన్స్ ఉంటాయండి. ఎందుకు? లైసిన్స్ అనే అర్జిన్స్ అనేవి ఒక బేస్ నెగిటివ్ చార్జెస్ ఉన్న ఒక, వాట్ కెన్ ఐ సే, నో నో సారీ, ఐమ్ సారీ. హిస్టాన్స్ హిస్టాన్స్ అనేవి ఒక బేసిక్ ప్రోటీన్స్ అండి. ఇది దే ఆర్ రిచ్ ఇన్ పాజిటివ్లీ చార్జ్డ్ అమినో యాసిడ్స్. ఆ పాజిటివ్ చార్జ్ అమినో యాసిడ్స్ వచ్చేసి లైసిన్ అండ్ అర్జిన్. సో ఎప్పుడైతే హిస్టాన్స్ అనేవి ఈ పాజిటివ్ చార్జ్ అమినో ఆసిడ్స్ తో కలిసి ఉంటాయో అప్పుడే అవి DNA తో ర్యాప్ అవ్వగలుగుతాయి. సో అందుకే లైసిన్ అని అర్జిన్. మిగతా వాటిలో ఫర్ సపోజ్ ఫినాలిన్ కానీ లూసిన్ కానీ లూసిన్ ఫినాలిన్ ఇవన్నీ చార్జ్ రేషియోని డిస్టర్బ్ చేస్తాయి. ఒకవేళ లైసిన్ అండ్ అర్జిన్ ఉన్నాయి అనుకోండి, ద మాక్సిమం పాజిటివ్ చార్జ్ ని ప్రొసెస్ చేయగలరు. దట్స్ ద పాయింట్. సో దట్స్ వై ఆప్షన్ వన్ ఇస్ ద ఆన్సర్. So when we go into the 147 question, the first menstruation is called as, చూడండి menstruation ఒక అమ్మాయిలో స్టార్ట్ అయింది అనుకుంటాను ప్యూబర్టీకి వచ్చాక. సో ఆ ఫస్ట్ మెనిస్ట్రేషన్ ని టెక్నికల్ టర్మ్స్ లో ఏమంటారంటే మినా ఆర్చ్ అంటారు. అదే మెనిస్ట్రేషన్ ఒక 50 ఏళ్ళకి వచ్చేసాక ఆగిపోయింది, ఇక తనకి ఎప్పుడు తన జీవితంలో జరగదు. ఆ స్పెసిఫిక్ పాయింట్ ని మినోపాస్ అంటారు. ఈ డైపాస్ అనేది మీరు చూస్తే ఈ డైపాస్ ఒక సస్పెండెడ్ డెవలప్మెంట్. దేంట్లో కొన్ని అనిమల్స్ లో మనం చూస్తాం. ఇది ఎందుకు వస్తుందంటే అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆ స్పెసిఫిక్ టైంలో కొద్దిసేపు మెనిస్ట్రేషన్ ఆగిపోద్ది, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద మెనిస్ట్రేషన్. ఇది ఒక డెవలప్మెంట్ అనేది, ఒక స్పెసిఫిక్ ఒక అనిమల్ యొక్క డెవలప్మెంట్ అనేది ఆగిపోవడం అలాంటిది. అది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే మీకు స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ మంచిగా దొరుకుతుందో అప్పుడు మళ్ళీ మీ స్పెసిఫిక్ ఆర్గానిజం ఇట్ స్టార్ట్స్ టు డివైడ్ ఆర్డర్స్ స్టార్ట్ ఇన్ దాని యొక్క ప్రాసెస్. ఓవులేషన్ అనేది ఏంటంటే మెనిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు కనిపించే ఓవులేషన్. ఓవులేషన్ కనిపించింది అంటే దానికి అర్థం మన మెనిస్ట్రేషన్ సైకిల్ స్టార్ట్ అయినని అర్థం. బట్ మెనిస్ట్రేషన్ సైకిల్ ఫస్ట్ సైకిల్ ని మనం మెనార్చ్ అంటాం. దట్స్ ఇట్.
సో 148 క్వశ్చన్ లో మీరు చూస్తే దిస్ ఇస్ అ ఆప్షన్. They are giving some organs and they're giving some hormones. సో హార్ట్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తారంటే ఆర్టిరియల్ ANF ఫ్యాక్టర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిడ్నీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇట్ ప్రొడ్యూస్ ఎరిథ్రోపాయిటిన్. And the gastrointestinal tract, they will produce the secretin. And the adrenal cortex, they will produce the aldosterone. So these are the production hormones from the each organism. It is direct question. దీంట్లో పెద్ద మనం చెప్పేది ఏమి ఉండదు. సో జస్ట్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్. లైక్ ఆర్టిరియల్ నైట్రేటివ్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఎలా రెగ్యులేట్ చేస్తుంది? బై రెడ్యూసింగ్, అంటే సోడియం వాటర్ ని రెడ్యూస్ చేస్తూ మన బ్లడ్ ప్రెషర్ ని రెడ్యూస్ చేస్తుంది. కిడ్నీ నుంచి మీకు ఎరిథ్రోపాయిటిన్ వస్తుంది. ఎరిథ్రోపాయిటిన్ కిడ్నీ నుంచి సెక్రీట్ ఎందుకు అవుతుంది అంటే మీ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేయమని చెప్తుంది. ఎప్పుడు మీ బాడీలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు మీ కిడ్నీ ఎరిథ్రోపాయిటిన్ ని సెక్రీట్ చేసి అప్పుడు మీ రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయమంటారు చాలా ఎక్కువగా. అప్పుడు మీకు రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ ఎక్కువ అయితే మీకు హైపాక్సియా నుంచి మీ నార్మల్ కండిషన్కి వస్తుంది. దట్స్ ఇట్. సో నెక్స్ట్ పాయింట్ ఈస్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. ఇది మీకు సెక్రిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో సెక్రిటీని ఏం చేస్తారంటే మీ ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళి ప్యాంక్రియాస్ నుంచి బయోకార్బోనేట్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? స్టమక్ యాసిడ్ వచ్చేసి న్యూట్రలైజ్. ఇట్స్ బేసిక్లీ వాట్ ఇట్స్ డూ మీన్స్ this secretin goes and stimulates the pancreas. Pancreas will release the bicarbonate. Bicarbonate goes to the stomach acid and it neutralizes the stomach acid. That's it. సో ఒకవేళ మీకు సెక్రెటిన్ రిలీజ్ కాలేదనుకోండి మీ బాడీలో, మీ స్టమక్ యాసిడ్ బాగా పెరిగిపోతుంది. దట్స్ ద పాయింట్. అడ్రినల్ కార్టెక్స్ అనేది ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్డోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది హార్మోన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే అంటే మామూలుగా మీ సోడియం ని రెగ్యులేట్ చేయడానికి ఇది ప్రొడ్యూస్ అయింది, లేదా పొటాషియం బ్యాలెన్స్ కోసం కానీ బ్లడ్ ప్రెషర్ ని మెయింటెనెన్స్ కోసం కానీ ప్రొడ్యూస్ అయింది. When we go into 149 question, protein portion of an enzyme. చూడండి, ఒక ప్రోటీన్ లో ఒక ఎంజైమ్ తీసుకోండి. ఎంజైమ్ లో ప్రోటీన్ పోర్షన్ ఉంటుంది, తర్వాత కార్బోహైడ్రేట్ పోర్షన్ ఉంటుంది, చాలా పోర్షన్స్ ఉంటాయి. సో అందులో ఎంజైమ్ యొక్క ప్రోటీన్ యొక్క పోర్షన్ ని మనం ఏమంటాం అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ వి కాల్ దట్ ఎపో ఎంజైమ్. అదే మరి కోఫాక్టర్ కో ఎంజైమ్స్ అంటే చూడండి, ఒక ఎంజైమ్ అనేది జనరల్ గా 2 parts తో మేడ్ అయి ఉంటారు. ఒకటి ఎపో ఎంజైమ్, దీన్ని ఏమంటామంటే ఇది ఒక ప్రోటీన్ పోర్షన్ ఆఫ్ ది ఎంజైమ్ అంటాం. ఇది ఇట్ సెల్ఫ్ విచ్ ఇస్ ఇన్యాక్టివ్, దాని యొక్క ఇన్యాక్టివ్ గానే ఉండిపోద్ది. ఎందుకు? ఇది ఏదైనా ఒక కోఫాక్టర్ వచ్చి బైండ్ అయితే అప్పుడు ఎపో ఎంజైమ్ అనేది ఇట్ స్టార్ట్స్ టు యాక్ట్. సో ఇప్పుడు కోఫాక్టర్ అంటే ఏంటి? కోఫాక్టర్ ఒక నాన్ ప్రోటీన్ పార్ట్ అండి. ఇది ఒక మెటల్ అయాన్స్ కావచ్చు, లేకపోతే కార్బోహైడ్రేట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీ ప్రోటీన్ లో ఏం జరుగుతుందంటే, మీ ఎంజైమ్ లో ఏమైందంటే, ఎంజైమ్ లో 2 parts ఉంటాయి, ఒకటి ఎపో ఎంజైమ్, ఒకటి కోఫాక్టర్. ఎపో ఎంజైమ్ ఈస్ ఆల్మోస్ట్ it is a protein part which it is itself it is inactive. It is ready to take any cofactor which comes to in it pathway. So when the pathway దాని యొక్క pathway లో ఒక cofactor వచ్చింది అనుకోండి, ఎపో ఎంజైమ్ తో కలిసి అది యాక్టివేట్ అవుతుంది. సో దట్స్ హౌ ద ఫంక్షన్ ఇస్. సో cofactor and coenzyme, this is how it works. And coenzyme is the enzyme plus enzyme. That's what we can say the coenzyme. Prosthetic groups, దిస్ ఇస్ అ స్పెసిఫిక్ వర్డ్. ప్రోస్థెటిక్ గ్రూప్స్ అనేది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ కోఫాక్టర్ అండి. ఇది టైట్లీగా అండ్ పర్మనెంట్లీగా ఎంజైమ్ తో బైండ్ అయి ఉంటుంది. కో ఎంజైమ్ ఏంటి? వస్తుంది, బైండ్ అవుతుంది, వెళ్ళిపోద్ది. బట్ ప్రోస్థెటిక్ గ్రూప్ వచ్చేసి ఒకసారి బైండ్ అయి ఉంది అనుకోని అలానే ఉండిపోద్ది. దట్స్ ద పాయింట్. సో మీకు హీమ్ గ్రూప్ ఉంది హిమోగ్లోబిన్ లో, ఇది వచ్చేసి ఒక ప్రోస్థెటిక్ గ్రూప్. అర్థమైందా? హీమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ లో మీకు హీమ్ అనే ఒక ప్రోస్థెటిక్ గ్రూప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇది ఒక ప్రోస్థెటిక్ గ్రూప్. దానికి అర్థం మీరు పర్మనెంట్ గా దాంట్లోనే ఉండిపోద్ది అని. So this is a little diagram. What can I say? A little paragraph which tells about cofactor. If it going to explain yes. When we go into 150 question, which of the following is the unit of productivity of an ecosystem? So వీరు డైరెక్ట్ గా మనకి కొన్ని యూనిట్స్ ఇచ్చారు, గ్రామ్, క్యాలరీ అండ్ మీటర్స్ ఇన్వర్స్. సో లైక్ దిస్, కిలో క్యాలరీస్ అండ్ మీటర్ క్యూబ్, ఇట్ ఈస్ ఇన్వర్స్ క్యూబ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆప్షన్ ఈస్ ద ఫోర్త్ వన్. ఇది ఒక హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్, అంటే మీ మెమొరీ పాయింట్ ని చెక్ చేయడానికి. సో దీనికి అర్థమైందంటే, ఐ విల్ టెల్ అబౌట్ యూనిటీ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే, మామూలుగా యూనిటీ ఆఫ్ ప్రొడక్టివిటీ అనేది ఒక ఎకోసిస్టమ్ లో మనం దేన్ని మెజర్ చేస్తామంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అక్యుములేట్ అయ్యేది. అది దేంట్లో అక్యుములేట్ అవుతుంది? ఒక బయోమాస్ లో.
పర్ యూనిట్ ఆఫ్ బయోమాస్ పర్ యూనిట్ టైంలో దాన్నే మనం యూనిట్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటాం. దీన్ని మనము దేంతో మెజర్ చేస్తాం అంటే కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ మీటర్ పర్ ఇయర్ దాంతో మెజర్ చేస్తాం. అంటే ఇది ఒక యూనిట్. కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ కి ఎన్ని కిలో క్యాలరీస్ ఉన్నాయి, ఆ కిలో క్యాలరీస్ వచ్చేసి ఎన్ని పర్ ఇయర్, మతలబ్ మీటర్ పర్ ఇయర్ ఎంతగా అది ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. దట్స్ ఇట్. సో దీన్ని బట్టి ఏం చెప్తారంటే ఎనర్జీ అనేది ఫోటోసింథటిక్ అండ్ చీమోసింథటిక్ యాక్టివిటీ ద్వారా ప్రొడ్యూసర్స్ లో ఎంత ఉంది అని మనం చెక్ చేస్తాం. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద ఫోర్త్ వన్ ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్. ఇవి ఎందుకు కావంటే ఫర్ సపోజ్ జిఎం స్క్వేర్ ఉంది అనుకోండి. దిస్ రిప్రజెంట్స్ బయోమాస్. ఇది మనకి బయోమాస్ ని లేకపోతే స్టాండింగ్ క్రాప్ ని రిప్రజెంట్ చేస్తారు. ఇట్ ఈస్ రిప్రజెంట్స్ అ బయోమాస్, నాట్ ద ప్రొడక్టివిటీ. ఇట్ ఇండికేట్స్ ద మాస్ ఆఫ్ ఎ లివింగ్ మెటీరియల్ పర్ యూనిట్ ఏరియా, నాట్ ద ఎనర్జీ అక్యూములేటెడ్ ఓవర్ ద టైమ్. ఓకేనా? ఇది ఎనర్జీని చెప్పదు. ప్రతి ప్రతి టైంలో ఎనర్జీ ఎంత అక్యుములేట్ అనేది చెప్పదు. దిస్ టాక్స్ అబౌట్ ద మెటీరియల్ పర్ యూనిట్, మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ పర్ యూనిట్ కోసం చెప్తారు. సో దిస్ కిలో క్యాలరీ మీటర్ స్క్వేర్ వచ్చేసి దిస్ ఓన్లీ రిప్రజెంట్స్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద టైం ఫ్యాక్టర్. దీంట్లో టైం లేదు. బేసిక్ ఇది కరెక్టే బట్ దీంట్లో టైం లేదు. ఇది కిలో క్యాలరీ పర్ మీటర్ క్యూబ్. ఇది దిస్ యూజ్ ఫర్ ద మెజరింగ్ ద ఎనర్జీ ఇన్ వాల్యూమ్. మనకి వాల్యూమ్ లో ఎనర్జీని మెజర్ చేయాలంటే ఇది యూజ్ చేస్తారు. దట్స్ ఇట్. ఇప్పుడు 151 క్వశ్చన్ లో మీరు చూస్తే ఇన్ ఎ స్వీట్ పొటాటో అండ్ ద పొటాటో రిప్రజెంట్స్ సర్టన్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్, సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ అవుతుంది. సో స్వీట్ పొటాటోకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎవల్యూషన్ ప్రకారం చూస్తే అది అనాలజీ అండ్ కన్వర్జెంట్ అంటారు. వై వీఆర్ టేకింగ్ అనాలజీ అండ్ కన్వర్జెంట్ అంటే ఈ స్వీట్ పొటాటో వచ్చేసి ఇక్కడికి వెళ్దాం. వి విల్ గో ఆన్ ఈచ్ ఆప్షన్ దెన్ వి విల్ ట్రై టు దిస్. ఇప్పుడు యా ఐమ్ సారీ. క్వశ్చన్ దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు అంటే స్వీట్ పొటాటో అండ్ పొటాటో అనేది ఏ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ని రిప్రజెంట్ చేస్తున్నారు అంటున్నారు. సో బేసిక్ గా స్వీట్ పొటాటో అండ్ పొటాటో రిప్రజెంట్స్ అనాలజీ అండ్ కన్వర్జెంట్. సో వాట్ ఈస్ అనాలజీ, వాట్ ఈస్ దిస్ థింగ్స్ మీన్స్ వెన్ వి కమ్ అక్రాస్ హోమోలాగీ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ థింగ్. హోమోలాగీ అంటే స్ట్రక్చరల్ సిమిలర్ గా ఉంటది, దాని యొక్క ఆరిజిన్ సిమిలర్ గా ఉంటది, బట్ ఫంక్షన్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటది. సో దాన్ని మనం హోమోలాగీ అంటాం. డైవర్జెంట్ అనేది ఏంటంటే స్పెసిఫిక్ గా సేమ్ యాన్సిస్టర్ నుంచి దాని యొక్క డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ వల్ల అది చేంజ్ అయింది అనుకోండి, ఆ స్పెసిఫిక్ ఆర్గానిజం, దాన్నే మనం డైవర్జెంట్ అంటాం. సో హోమోలాగస్ నుంచి డైవర్జెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెల్, అనాలజీ అంటే ఏంటంటే స్పెసిఫిక్ గా రెండు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ ఏరియాలో పుట్టిన తర్వాత రెండు డిఫరెంట్ ఆన్సిస్టర్స్ ఉన్న వాటి యొక్క స్ట్రక్చర్ ఫంక్షన్ సిమిలర్ గా ఉండొచ్చు లేదా ఫంక్షన్ సిమిలర్ గా ఉండొచ్చు. సో అప్పుడే మనం దాన్ని అనాలజీ అంటాం. ఓకేనా? అప్పుడే మనం దాన్ని అనాలజీ అంటాం. అండ్ సెకండ్ థింగ్ అండ్ కన్వర్జెంట్ అంటే అర్థం ఏంటంటే ఆ స్పెసిఫిక్ డిఫరెంట్ ఏరియాలో ఉండి అవి కాస్త సిమిలర్ క్యారెక్టర్స్ ని ప్రొసెస్ చేయడం వల్ల మనం అవి కన్వర్జెంట్ అంటే రెండు సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి దట్స్ వై వీఆర్ కాలింగ్ as కన్వర్జెంట్. రిమైనింగ్ ఆల్ ఆర్ సేయింగ్ అబౌట్ homology, divergent, convergent, analogy and divergent. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. స్వీట్ పొటాటో అనేది రెండు డిఫరెంట్ ఏరియాలో పుట్టడం వల్ల రెండింటికి సేమ్ యాన్సిస్టర్ ఉండరు. ఒకరు ఆస్ట్రేలియా ఒకరు న్యూజిలాండ్ లో పుట్టారు అనుకోండి. సో బట్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పుట్టిన వాళ్ళు ఇద్దరు చికెనే తింటున్నారు అనుకోండి. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ దట్ దే ఆర్ కన్వర్జెంట్ అండ్ దే ఆర్ అనాలజీ. వాళ్ళ యొక్క పూర్వీకులు డిఫరెంట్ అయినా వాళ్ళు చేసే పని మాత్రం సిమిలర్ గా ఉంది కాబట్టి దే వర్ కాలింగ్ దెమ్ యాస్ అనాలజీ అండ్ కన్వర్జెంట్. దట్స్ ఇట్. Okay, this question is all about pedigree chart question. This is a diagram. This is a not beautiful diagram. It is, I don't say, whatever it may be. Okay, this is F0 and the parents. It is a F1 and this is a F2 and F3. So, ఇద్దరు పేరెంట్స్ ని క్రాస్ చేసాం. ఇక్కడ ఫీమేల్ వచ్చేసి she has affected.
అండ్ దెన్ ఆఫ్టర్ ద క్రాసింగ్ వాళ్ళిద్దరికి వీళ్ళ క్రాస్ చేస్తే ఇద్దరు పిల్లలు పుట్టారు, అందులో అమ్మాయిలు పుట్టారు. ఇక్కడ అమ్మాయిలు చూడండి, దే ఆర్ క్యారియర్స్ అయ్యారు. సో డెఫినెట్లీ షీఈస్ ద, ఇక్కడ వీళ్ళు క్యారియర్ అయినారంటే దానికి అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఖచ్చితంగా ఇట్ ఈస్ అ రెసిసివ్ కండిషన్. దట్స్ ద మెయిన్ యూ కెన్ కన్క్లూడ్ ఫ్రమ్ దిస్ పాయింట్. అండ్ ద మేల్స్ వచ్చారు ఇక్కడ నుంచి, అండ్ ద మళ్ళీ మేల్స్ వచ్చారు అది అవుట్ సైడ్ నుంచి, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరు అమ్మాయిలు. చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి నుంచి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, ఈ అమ్మాయి నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు. చూడండి, ఒక అమ్మాయి నుంచి డిసీజ్ వచ్చింది, అబ్బాయి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యిండు, ఆ అమ్మాయికి నో ఇష్యూ. సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఎక్స్ లింక్డ్ రెసిసివ్ కండిషన్ కి ఇన్వాల్వ్ అయింది. ఎప్పుడైతే మదర్ నుంచి సన్ కి వెళ్తుంది, డాటర్ కి వెళ్ళట్లేదు, అండ్ దిస్ ఈస్ ఎక్స్ లింక్డ్ కిందికి తీసుకుంటాం. ఎప్పుడైతే ఫాదర్ కి ఉంది, మదర్ సన్ కి వచ్చింది, మన బంగారం కూతురుకి వచ్చింది అనుకో, అప్పుడు మనం వీ కెన్ కన్సిడర్ యాజ్ something, it is not X-linked, but we can say from the mother to the son you are getting, so we are considering it as X-linked. So next condition ఏంటంటే ఇప్పుడు F2 ఉంది, F2 లో ఇప్పుడు ఇక్కడ ఈమెకి మళ్ళీ క్యారియర్, ఇక్కడ వీరు ఎక్స్ లింక్డ్. సో ఖచ్చితంగా వీనికి డిసీజ్ ఉంది, ఈమె ఇందులో ఒక ఎక్స్ కి డిసీజ్ ఉంది, ఇంకో ఎక్స్ కి లేదు. సో వెన్ వీ డూ ద క్రాస్ వీ గెట్ ద 4 people, అండ్ దిస్ 4 people లో వాడేం అడుగుతుందంటే, ఈ 4 people లో ఎవరికైతే క్యారియర్ ఉంటారు అండ్ అన్ఎఫెక్టెడ్ ఉంటారు అని అడుగుతున్నారు. దట్స్ ద పాయింట్, దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఎఫెక్టెడ్, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద క్యారియర్. సో జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే, అంటే ఈ చిట్టి బంగారానికి ఎవరు మన ఈ ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి క్రాస్ చేస్తే ఇలా వస్తుంది. ఒకటి ఆ ఒకళ్ళు వచ్చేసి డిసీజ్డ్, ఇంకోళ్ళు వచ్చేసి డిసీజ్డ్, ఇంకోళ్ళు వచ్చేసి అన్ఎఫెక్టెడ్, ఇంకోళ్ళు వచ్చేసి అన్ఎఫెక్టెడ్. సో టోటల్లీ నలుగురు పుడితే అందులో ఇద్దరు వచ్చేసి డిసీజ్ ఉంటారు, ఇద్దరు వచ్చేసి నార్మల్ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, ద క్యారియర్ ఈస్ 1/4. వేర్ ఇస్ ద క్యారియర్ ఈస్ 1/4? ఇక్కడ మనకు ఒక ఈ ఎక్స్ అని చూసారా, ఈ దిక్కుమాలిన ఎక్స్, ఈ ఎక్స్ దగ్గర సి పెట్టడం మర్చిపోయినాం. వి విల్ యాడ్ ద సి నౌ. యా, ఇక్కడ ఒక సి రాద్దాం బస్. సో ఈ ఎక్స్ నుంచి ఇక్కడ ఒక ఎక్స్ క్యారీ అయింది కాబట్టి, సో దట్స్ వై వీఆర్ సేయింగ్ షీ ఈస్ ద వన్ పర్సన్ ఈస్ అ క్యారియర్. సో టోటల్ గా 1 2 3 4 ఈ నలుగిట్లో ఒక్కరికి వస్తుంది కాబట్టి, సో దట్స్ వై ద ఆన్సర్ ఈస్ ద 1/4 అంతే. అండ్ నెక్స్ట్ వీ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీరు డైరెక్ట్ గా అడిగింది క్యారియర్ అని అడిగారు, అండ్ సెకండ్ థింగ్ ఆ క్యారియర్ వచ్చేసి డిసీజ్ లేరు అని అడిగారు. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ 1/4. ఓకే, వి విల్ గో ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 153 క్వశ్చన్. ఇక్కడ అసెషన్ రీజన్ ఇచ్చారు. అసెషన్ ఏంటంటే, సెల్స్ ఆఫ్ టప్పేటం possess a dense cytoplasm and generally have more than one nucleus. సో సెల్ టపేటం యొక్క cells లో సైటోప్లాజం ఎక్కువగా ఉంటుంది, అండ్ తర్వాత జనరలీ వాటిలో మోర్ దెన్ వన్ న్యూక్లియస్ ఉంటుంది అని అన్నారు. ఓకే, అండ్ సెకండ్ రీజన్ ఏం చెప్పారంటే, ప్రెసెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ న్యూక్లియస్ ఇన్ టపేటం ఇంక్రీజెస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ నరిషింగ్ అండ్ డెవలపింగ్ ఆఫ్ మైక్రోస్కోపిక్ మదర్ సెల్స్. ఈ న్యూక్లియస్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, మైక్రోస్కోప్ మదర్ సెల్ డెవలప్ అయ్యేటప్పుడు దానికి నారిషింగ్ చేస్తారంట, అంటే దీనికి హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. వెల్, ఫస్ట్ మనం అసేషన్ చూద్దాం. అసేషన్ ఇస్ ట్రూ, ఎందుకంటే తపేటం అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ యాంటర్ యొక్క వాల్. ఇది దేని సరౌండింగ్ చేస్తారంటే, మనకి డెవలపింగ్ గ్రెయిన్స్, ఆ డెవలపింగ్ పోలింగ్ గ్రెయిన్స్ ని సరౌండ్ చేసి ఉంటుంది. దాన్ని మనం మైక్రోస్పోర్స్ అంటాం. సో ద tapetal cells are characterized by dense cytoplasm, often become the binucleate or multinucleate through the process called endopolyploidy. ఇక్కడ డైరెక్ట్ tapetal cells ఎందుకు బైన్యూక్లియేట్ మల్టీన్యూక్లియేట్ ఎండోపాలిప్లాయిడీ వల్ల అవి న్యూక్లియస్ ని డబల్ చేసుకుంటాయి. ఎందుకు చేసుకుంటాయి అంటే, అది యాంటర్ యొక్క ఇన్నర్ మోస్ట్ వాల్, అది పోల్ అండ్ గ్రెయిన్స్ చుట్టూ సరౌండ్ అయి ఉంటాయి. తర్వాత రీజన్ లో చూస్తే, ప్రెసెన్స్ ఆఫ్ దిస్ ఆల్ ద థింగ్స్, రీజన్ వచ్చేసి ఫాల్స్. ద రీజన్, వాట్ ఈస్ ద రీజన్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? మనం ఒకసారి రీజన్ ని ఇన్కరెక్ట్ కింద కన్సిడర్ చేసుకొని చూద్దాం. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ సపోజ్ తపేయటం అనేది ఈ నారిషింగ్ కి యూజ్ అవుతుంది కాదనట్లే, కానీ అది దేనికి యూజ్ అవుతుంది? డెవలపింగ్ పోలెన్ గ్రెయిన్స్ కి యూజ్ అవుతుంది. ఓకేనా? దీస్ వి కాల్ దెమ్ యాజ్ మైక్రోస్పోర్స్. ఎందుకు? ఇప్పుడు తపేయటం దేని చుట్టూ ఉంది? ఇట్ ఈస్ యాంటర్ వాల్ చుట్టూ తిరిగి ఉంది. యాంటర్ వాల్ ఎక్కడ ఉంది? డెవలపింగ్ పోలెన్ గ్రెయిన్స్ లో ఉంది. డెవలపింగ్ పోలెన్ గ్రెయిన్స్ ని మనం మైక్రోస్పోర్స్ అంటాం. మైక్రోస్పోర్స్ ని డెవలప్ చేయడానికి మనకు తపేయటం అవసరం, కానీ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ కి మాత్రం కాదు. సో అంటే ఏంటి మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అంటే? మామూలుగా మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అనేవి మియోసిస్ జరిగి
మియోసిస్ జరిగి మైక్రోస్పోర్స్ ఫామ్ అయితే అంటే పోలన్ గ్రెయిన్స్ ఫామ్ అయితే ఆ తర్వాత తపేటం పని చేయడం స్టార్ట్ అవుతుంది. వీరేమంటున్నారు, తపేటం డైరెక్ట్ గా మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ని పనిచేస్తారు. నో, మైక్రోస్పోర్ నుంచి మన మైక్రోస్పోర్స్ వచ్చాక అప్పుడు తపేటం పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై రీజన్ ఈస్ రాంగ్. We will go into 154 question. How many meiotic and mitotic division need to occur for development of a mature female gametophyte from a megaspore mother cell in angiosperm? వీరు ఏం అడుగుతున్నారు, ఎన్ని మైటాటిక్ ఎన్ని మియోటిక్ డివిజన్స్ జరగాలి ఒక మెచ్యూర్ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఫామ్ అవ్వాలంటే, అది కూడా మెగాస్పోర్ మదర్ సెల్లో, అది యాంజియోస్పర్మ్ లో అడిగారు. సో డైరెక్ట్లీ ఇట్ ఈస్ అ 1 మియోసిస్ అండ్ 3 మైటోసిస్. ఇప్పుడు మియోసిస్ అనేది, ఇప్పుడు ఫర్ సపోజ్ మియోసిస్ అనేది ఇప్పుడు మన ఈ టోటల్ ప్రాసెస్ లో మనం ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకుందాం అంటే మెగాస్పోర్ మదర్ సెల్స్ నుంచి తీసుకుందాం. ఫర్ సపోజ్ మీకు మెగాస్పోర్ మదర్ సెల్ ఉందండి. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ ఫస్ట్ ఒక 1 మియోటిక్ డివిజన్ జరిగింది. అప్పుడు మనకి ఎన్ని సెల్స్ వస్తాయి, 4 హ్యాప్లాయిడ్ మెగాస్పోర్స్ వస్తాయి. ఇందులో దిక్కుమాలిన 3 చనిపోతాయి, ఓన్లీ ఒకటి బతుకుంటుంది. దాన్ని మనం వన్ సర్వైవల్ ఫంక్షనల్ మెగాస్పోర్ అంటాం. ఆ తర్వాత మైటాసిస్ అవుతారు. ఇప్పుడు ఫంక్షనల్ మెగాస్పోర్ కాస్త 3 రౌండ్స్ ఆఫ్ మైటాటిక్ డివిజన్ జరిగి మీకు 8 న్యూక్లియేటర్ సెల్స్ ఫామ్ అవుతుంది. ఆ 8 న్యూక్లియేటర్ కాస్త 7 సెల్ స్ట్రక్చర్ కిందికి వెళ్తారు. 8 న్యూక్లియస్ 7 సెల్ స్ట్రక్చర్ కిందికి వెళ్తారు. సో దానివల్ల మనము female gametophyte formation అవుతుంది. So this is why we are saying that 1 meiosis and 3 mitotic divisions will happen to produce one gametophyte. We can say mature gametophyte. And the 155 question, which of the following is an example for the zygomorphic flower? ఇప్పుడు చూడండి, జైగోమార్ఫిక్ ఫ్లవర్ కి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇట్ ఈస్ అ పీ ప్లాంట్. వాట్ ఈస్ జైగోమార్ఫిక్ అంటే బేసిక్ గా ఏదైనా ఒక ఫ్లవర్ ని మీరు ఎలా డివైడ్ చేయగలంటే రెండు ఈక్వల్ హాఫ్స్ లో డివైడ్ చేయగలుగుతారు. ఓన్లీ వన్ ప్లేన్ నుంచే, అంటే ఆ వన్ ప్లేన్ నుంచి మాత్రమే మీరు డివైడ్ చేయగలుగుతారు. ఆ జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ ఎలా ఉండొచ్చు, అప్పుడు బైలేటరల్ గా ఉండొచ్చు. యాక్టోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటే బేసిక్ గా మీరు ఏ ఫ్లవర్ అయినా తీసుకోండి, దాన్ని మీరు ఎన్ని వేస్ ఏమంటారు, దాన్ని మీరు ఎలా అయినా కట్ చేయండి. ఓకేనా, ఎన్ని ఎన్ని మల్టిపుల్ వేస్ లో దాన్ని కట్ చేయండి, యూ విల్ గెట్ 2 ఈక్వల్ హాఫ్స్. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక పిజ్జా ఉంది, దాన్ని మీరు ఆ, ఒక రౌండ్ పిజ్జా ఉంది. ఆ రౌండ్ పిజ్జాని మీరు ఒక్క నిమిషం, యా, మీ దగ్గర ఒక రౌండ్ పిజ్జా ఉంది. ఈ రౌండ్ పిజ్జాని మీరు ఏం చేస్తున్నారంటే ఇలా కట్ చేశారు అనుకో, రెండు ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఇలా కట్ చేశారు అనుకోండి, ఇది 4 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఇలా కట్ చేశారు అనుకో, ఇలా హౌ హౌ మెనీ ప్లేన్స్ యూ విల్ గో, యూ విల్ గెట్ ఈక్వల్ పార్ట్స్. దిస్ ఇస్ కాల్డ్ యాక్టోమార్ఫిక్. బట్ జైగోమార్ఫిక్ అలా ఉండదు. జైగోమార్ఫిక్ లో ఓన్లీ 2 ప్లేన్స్ మాత్రమే ఉంటుంది. వి టేక్ దిస్ ఇస్ అ స్క్వేర్ ఇలా. సో ఇలా కట్ చేసినాం అనుకో, ఇది ఇది మాత్రమే వస్తుంది. లేదా ఇలా కట్ చేసినాం అనుకో, ఈ రెండు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి కట్ చేస్తారు అనుకో, అప్పుడు ఇది ఇటు సగం అయితే ఇది సగం అయితే. I mean to say, square is wrong for the zygomorphic flower, but this actomorphic flower, we can take this circle as an example. ఒక ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ ని మనం కట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్ హాఫ్స్ లో వస్తే, అది కూడా ఓన్లీ వన్ ప్లేన్ లోనే వస్తుంది, దాన్ని జైగోమార్ఫిక్ అంటారు. ఇన్ కేస్ మనం మల్టిపుల్ ప్లేన్స్ లో కట్ చేసిన అన్ని ఈక్వల్ హాఫ్స్ లో వస్తుంది, యాక్టోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటారు. So they are asking about zygomorphic flowers. That one is example is pea plant and the glomer and the bean plant. These are the examples for the zygomorphic. And then we will go into the 156 question. In this 156 question, they are asking about after the maturation in primary lymphoid organs, the lymphocytes migrates for interaction with antigens. Okay, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ మనకి మెచ్యురేషన్ అయిపోయిందండి. దేని గురించి అడుగుతున్నారు, ఇప్పుడు యాంటీజెన్ యాంటీబాడీస్ గురించి అడుగుతున్నారు, వాడి యొక్క మెచ్యురేషన్స్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడైతే మీ యొక్క యాంటీబాడీ మెచ్యూర్ అయిపోయింది, మెచ్యూర్ అయిపోయి అది దేంట్లో వెళ్ళింది, లింఫోసైట్స్కి వెళ్ళిపోయింది. ఎందుకు మెచ్యూర్ అయిపోయి నెక్స్ట్ పోయి మన యాంటీజెన్ ని పట్టేసుకోవాలి. సో యాంటీజెన్ ని పట్టనీకి మన సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్ లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. ఫర్ మైగ్రేటింగ్ టు ద లింఫోసైట్స్ విత్ యాంటీజెన్, for interaction of antigens to the secondary lymphoid organs అన్నారు. సో ద క్వశ్చన్ ఏమవుతుందంటే the question is looking for secondary lymphoid organs. సో ఇందులో ఏ ఆర్గన్, ఇందులో ఉన్న ఆర్గన్స్ ఏవి లింఫాయిడ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటున్నారు. వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ బాడీలో ఎప్పుడైతే యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుందో ఆ యాంటీబాడీ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ప్రొడ్యూస్ అయ్యి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్ కి వెళ్తుంది. ఎందుకు, ప్రైమరీలో మెచ్యూర్ అయిపోయిన తర్వాత మీకు సెకండరీకి వెళ్ళి యాంటీజెన్ తో కలిస్తే అప్పుడు అది ఫంక్షనల్ గా మారిపోద్ది. సో దట్స్ వాట్ దేర్ మెయిన్ పాయింట్ ఇస్.
సో సెకండరీ ఆర్గన్స్ ఇందులో ఏవి అని అడిగారు. సో సెకండరీ ఆర్గన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ద స్పిలన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ lymphonodes and the Peyer's patches. And thymus and bone marrow is the primary organs. They produce the antibody. Here they are produced and they are matured. And after producing from here, they will transport it to the spleen, lymph nodes, and Peyer's patches for the functionality production or antibody production or whatever it may be. Okay, now. Then we go into 157. Given below are the two statements, statement 1 and statement 2. In statement 1, the fig fruit is non-vegetarian fruit as it enclosed in fig vase in it. This first statement. And second is a fig vase and fig tree exhibit a mutual relationship as a fig vase completes its life cycle in the fig fruit and fig fruit gets pollinated by fig slab. ఒక పురుగు, దాని పేరు వచ్చేసి వాస్ప్. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పేరుని మనం స్పెసిఫిక్ గా దాని పేరు ఫిగ్ ఫ్రూట్ అంటారు. ఈ రెండు కలిసి ఉంటాయంట. ఎందుకు ఉంటాయి అనేది వారు చెప్తున్నారు. ఏంటంటే ఎందుకు ఉంటున్నాయి అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. వి విల్ లుక్ ఎట్ ఆన్ వై. సో ఫస్ట్ వారు ఏం చెప్తున్నారు, ఫిగ్ ఫ్రూట్ ఈజ్ నాట్ క్లాస్. ఒక నిమిషం ఆగండి. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకు? ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఫిగ్ ఫ్రూట్ ఈజ్ అ నాన్ వెజిటేరియన్ ఫ్రూట్. ఐ మీన్ టు సే, ఇది ఈ మామూలుగా చెట్లలో కొన్ని ఇన్సెక్ట్స్ ని తింటాయి. ఓకేనా? అంటే వీరేమన్నారంటే ఆ చెట్టు వచ్చేసి నాన్ వెజిటేరియన్ చెట్టు అని అంటున్నారు. ఎందుకు ఆ చెట్టు నాన్ వెజిటేరియన్? ఎందుకంటే ఆ చెట్టులో ఆ ఆ చెట్టులో ఒక ఫిగ్ ఫ్రూట్ అనేది కూడా అంటారు, ఫిగ్ వాస్ప్ అనేది కూడా కలిసి ఉంటుంది. సో కలిసి ఉన్నప్పుడు దాన్ని తినేయచ్చు కదా అనే ఛాన్స్ కోసం అది నాన్ వెజిటేరియన్. నో నో, అలా కాదు. యాక్చువల్ ఆ చెట్టు వచ్చేసి వెజిటేరియనే, అది దేన్ని మాంసాన్ని తినరు. బట్ అది ఎందుకు ఉంటారంటే మామూలుగా ఆ ఆ బంగారం మన ఈ ఫిగ్ ఈ పురుగు అనేది అక్కడ ఉంది, చెట్టుతో ఉంది. ఆ చెట్టు యొక్క పాలినేషన్ కి యూస్ఫుల్ అవుతుంది. మామూలుగా మీకు హనీ బీస్ ఉన్నాయి కదా, అవి ఎలా అయితే పాలినేషన్ కి ఇన్వాల్వ్ అవుతాయో ఇవి కూడా అలానే ఇన్వాల్వ్ అవుతాయి. సో దే షోస్ అ మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్. ఓకే, మళ్ళీ ఫిగ్ వాస్ప్ అనేది ఏం చేస్తుంది, మన చెట్టుకేమో పాలినేషన్ ఇస్తుంది. మళ్ళీ ఫిక్ ట్రీ ఏమి ఇస్తుంది, ఫిక్ ట్రీ ఏమి ఇస్తుంది అంటే దే విల్ గివ్ ద థింగ్ కాల్ మనకి న్యూట్రిషనల్ గా దాని ఫుడ్ ఇవ్వడం కానీ, దానికి సపోర్ట్ ఇవ్వడం కానీ, షెల్టర్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాయి. సో ఫిగ్ ట్రీ వచ్చేసి దానికి షెల్టర్ ఇస్తే, ఫిగ్ వాస్ప్ వచ్చేసి పాలినేషన్ చేస్తుంది. సో అందుకే దే ఆర్ మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్. మ్యూచువలిస్టిక్ అంటారు ఇద్దరు ఆ, సమ మ్యూచువల్ ఫండ్స్ లాగా. ఓకే. Then what is the main function of spindle fibers during the mitosis? చూడండి, మైటోసిస్ జరిగేటప్పుడు చాలా ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి. సో స్పిండల్ ఫైబర్స్ యొక్క పని ఏంటంటే మీ యొక్క క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అవ్వాలి. అది బేసిక్ గా స్పిన్నల్ ఫైబర్స్ యొక్క ఫంక్షన్. అదే మళ్ళీ డిఎన్ఏ సింథసిస్ కానీ, రిపేర్ డ్యామేజ్ డిఎన్ఏ చూడండి. డిఎన్ఏ సింథసిస్ అనేది స్పిన్నల్ ఫైబర్స్ కి సంబంధం లేదు. డిఎన్ఏ సింథసిస్ కావాలంటే డిఎన్ఏ టెంప్లెట్ కావాలి, డిఎన్ఏ పాలిమరేస్ కావాలి, దాని యొక్క స్ప్లైసింగ్ మిషన్స్ కావాలి, వాట్ ఎవర్ అదర్ థింగ్స్ కావాలి. అండ్ రిపేర్ అండ్ డ్యామేజ్ లో స్పిన్నల్ ఫైబర్స్ ఎందుకు పనిచేస్తాయి? స్పిన్నల్ ఫైబర్ ది రిపేర్ అండ్ డ్యామేజ్ లో మీ యొక్క డిఎన్ఏ యొక్క టోపా ఐసోమరేస్ ఇవి అవసరం. అవి వచ్చేసి డిఎన్ఏ కట్ చేసి రిపేర్ చేసిపోతాయి. టు రెగ్యులేట్ ద సెల్ గ్రోత్, సెల్ యొక్క గ్రోత్ ని రెగ్యులేట్ చేసేది ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్స్ అండ్ డిఎన్ఏ యొక్క రెప్లికేషన్ ప్రాసెస్, ఇవన్నీ చేస్తాయి. ఇది ఒక హోల్ ప్రాసెస్. సో దట్స్ వై వీఆర్ సెయింగ్ దట్ క్రోమోజోమ్స్ యొక్క సపరేషన్ లోనే మనకు స్పిన్నల్ ఫైబర్స్ యూజ్ అవుతాయి అని చెప్తున్నాం. సో 159 క్వశ్చన్ లో మీరు చూస్తే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ జిమ్నోస్పర్మ్? జిమ్నోస్పర్మ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ వచ్చి సీడ్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద ఫ్రూట్స్. నో, దిస్ ఇస్ నాట్ ద ఆప్షన్. ఎందుకు? యాక్చువల్లీ సీడ్స్ ఫ్రూట్స్ లో ఎన్క్లోజ్డ్ అయి ఉండవు. ఇది ఆపోజిట్. బేసిక్ గా సీడ్స్ అనేవి దేంట్లో ఎన్క్లోజ్ అయిందో వాటి నేకులు ఉంటాయి. అంటే నేకులు అంటే దట్స్ హౌ. అండ్ నేక్డ్ అంటే వాటి చుట్టూ సీడ్స్ పైన ఏ కవరింగ్ మీకు కనిపించదండి. దట్స్ ద పాయింట్. ఓకేనా? సో నేను కొంచెం క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఓ ఫర్టిలైజేషన్ అయ్యింది. ఓకేనా? ఓవ్యూల్ ప్రొడ్యూస్ అవుతుంది ఆంజియోస్పర్మ్ లో. ఆ ఓవ్యూల్ ప్రొడ్యూస్ అయిన తర్వాత సీడ్ ఫామ్ అవుతుంది. ఓవ్యూల్ నుంచి సీడ్ ఫామ్ అవుతుంది అండ్ ఓవరీ నుంచి ఫ్రూట్ ఫామ్ అవుతుంది. అదే మీకు జిమ్నోస్పర్మ్ లో ఫర్టిలైజేషన్ అయింది అనుకోండి, మీకు ఓవ్యూల్ నుంచి నేకెడ్ సీడ్ వస్తుంది.
ఇక్కడ ఎక్కడ మీకు ఫ్రూట్ కానీ ఓవరీ కానీ ఏవి కనిపించవు. డైరెక్ట్గా యూ విల్ గెట్ అ సీడ్, దట్ వన్ ఈస్ నేకెడ్ అండ్ దే విల్ కమ్ అవుట్, యూ విల్ లుక్ ఇట్. వెన్ ఇన్ ద angiosperm you will see the seeds in the fruit, so that's why we are not calling them as naked, we are saying that enclosure. నేకెడ్ అంటే ఆ నేకెడ్ అనే word కి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో దట్స్ ఆల్. So that's why we are taking option 2 as answer for the gymnospermic characters. And when we take the option 3, seeds are absent. No seeds are present in the gymnosperms. They are seed producing organisms, but they are nick. That's it. Gymnosperms have the flowers for the reproduction. అసలు ఈ పాయింట్ ఇక్కడికి ఎందుకండి మనకి చెప్పండి. ఐమ్ సారీ, ఒక నిమిషం అండి. యా 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 జిమ్నోస్పర్మ్ కి ఫ్లవరింగ్ కి సంబంధం ఏంటి? యాంజియోస్పర్మ్ అనేది ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటారు, జిమ్నోస్పర్మ్ అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అసలు నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి వీరు ఎందుకు మెన్షన్ చేస్తారు? సో దిస్ ఇస్ అన్రిలేటెడ్. నెక్స్ట్ 160 క్వశ్చన్ లో చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫంక్షనల్ ఆఫ్ అడ్రినల్ మెడ్యులరీ హార్మోన్స్. సో మనకి అడ్రినల్ మెడ్యులరీ హార్మోన్స్ యొక్క ఫంక్షన్స్ గురించి చెక్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, ఇట్ కాజెస్ ద ప్యూపిలరీ కాంట్రాక్షన్ అన్నారు. నో నో నో, ఇది ప్యూపిలరీ దాంట్లో పని చేస్తుంది, కాంట్రాక్షన్ కాదు, డైలేషన్ చేస్తుంది. అంటే విడల్పు ఏమంటారు, ఏమంటారు, రెండింటిని విడదీస్తుంది. ఐ మీన్ డైలేషన్ చేస్తారు. ఇట్ నాట్ మేక్స్ ద కాంట్రాక్షన్, దట్ ఇస్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు అడ్రినల్ మామూలుగా మీ యొక్క కళ్ళు, ప్యూపిల్ అనేది మీ కళ్ళల్లో ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళలో మీ ప్యూపిల్ ఉంటుంది. ఇది ఏం చేస్తారంటే, మీకు దగ్గరగా ఏదైనా వస్తువు మీ దగ్గరకు వచ్చింది అనుకోండి ప్యూపిల్, మీ కళ్ళు ఏమైతాయి, ఆ వస్తువుని చూడడానికి పెద్దగా వాడతాయి, దూరంగా వెళ్తే చిన్నగా అవుతాయి షార్ప్ కోసం. సో మామూలుగా మీరు కొట్లాట టైంలో లేకపోతే ఏదైనా ఫైట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీ యొక్క విజన్ ఇంప్రూవ్ చేయనీకి ఈ యొక్క హార్మోన్ రిలీజ్ చేస్తారు. మీరు గొడవ పడుతున్నారు అనుకోండి, దాంట్లో ఏం కావాలి, గొడవ పడేటప్పుడు అన్నిటిని చూసి కొట్టాలి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చూడకుండా కొట్టాను అనుకోండి మీకు కుచ్చుకుంటారు. సో మీ బాడీ ఏం చేస్తుందంటే, బాబు కళ్ళు కొంచెం పెద్దగా చేసి చూడు నాన్న అని చెప్తుంది. అలా చూడాలంటే దానికి ఒక హార్మోన్ కావాలి, అరే అడ్రినల్ మెడ్యులరీ. అది వచ్చి మీ కళ్ళ ప్యూపిల్ దగ్గరికి వెళ్ళి బైండ్ అయినప్పుడు మీ కళ్ళు పెద్దగా కొట్టేటప్పుడు గట్టిగా చూసి కొడతారు. దట్స్ వాట్ దిస్ ఆన్సర్ ఈస్ రాంగ్, బికాస్ దే ఆర్ సేయింగ్ కళ్ళు చిన్నగా అయితే నో పెద్దగా అవుతాయి. దట్స్ వై ఆప్షన్ ఈస్ రాంగ్. Then we go into option B. Is it a hyperglycemic hormone? It is a hyperglycemic hormone అంటున్నారు. వెల్, ఇది నిజం. ఎందుకంటే హైపర్ గ్లైసిమిక్ అనేది ఏంటి, ఇది ఏం చేస్తారు? హైపర్ గ్లైసిమిక్ అంటే, హైపర్ అంటే చాలా, గ్లైసిమిక్ అంటే గ్లూకోజ్. మీ బాడీలో గ్లూకోజ్ ని పెంచమని అడుగుతారు. మీరు కొట్లాడేటప్పుడు మీ బాడీలోకి ఎనర్జీ గట్టిగా రావాలి, అప్పుడు ఏం చేస్తారంటే గట్టిగా కొడతారు. లేకపోతే మీకు వీక్ గా మీరు కొట్టేటప్పుడు బలంగా కొట్టాలి. బలంగా కొట్టాలంటే మీకు ఎనర్జీ రావాలి, ఎనర్జీ గట్టిగా రావాలంటే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ హైపర్గ్లైసిమిక్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇట్ కాజెస్ ద పోలీ ఎరక్షన్. పోలీ ఐ కెన్ సే ఇట్ ఈస్ అ పీరియో ఎరక్షన్. ఇది ఏంటంటే మీ హెయిర్ అనేది ఎరక్షన్. మీకు స్పైడర్ మ్యాన్ మూవీలో, మీరు ఒక స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీ, సారీ ఎండ్ గేమ్ మూవీలో మీరు చూస్తే స్పైడర్ మ్యాన్ యొక్క హెయిర్ అనేది ఇట్లా రైజ్ అవుతుంది. ఇది ఏంది, న్యాచురల్ గా మీ బాడీ ఒక దానికి రెస్పాండ్ అవుతుందని అర్థం. అది ఎప్పుడు రెస్పాండ్ అయినంటే అలర్ట్ గా ఉన్నప్పుడు, కానీ ఏదైనా చేంజ్ వచ్చింది మీ చుట్టుపక్కల, సో అప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అయ్యేటప్పుడు మీరు చూస్తున్నారా, మీ కళ్ళు పెద్దగా అవ్వడం, మీ బాడీలో గ్లూకోజ్ పెరగడము, ఆ తర్వాత మీ చేతిలో ఉన్న మీ యొక్క హెయిర్, మీ రోమాలు నిక్కపురుచుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే దే ఆర్ సేయింగ్ దే ఆర్ అలర్ట్ గా ఉండు అని చెప్పనీకి. ఇట్ ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది హార్ట్ కాంట్రాక్షన్. ఎస్, ఇట్ విల్ ఇంక్రీజ్ దిస్ హార్ట్ కాంట్రాక్షన్. ఎందుకంటే హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటేనే మీరు ఆ time కి చాలా యాక్టివ్ గా పనిచేయగలరు. ఒకవేళ స్లో కొట్టుకుందాం కూడా మీరు నిద్రపోతారు. సో అందుకే అది ఆప్షన్ 4 is right. So the option 4 is right. So we are taking option 2 as a B, C, D as the answer. And why can't the insulin be given in orally to the diabetic patient? చూడండి ఆప్షన్, సారీ క్వశ్చన్ యాక్చువల్లీ, మీరు నీట్ రాస్తున్నారు రైట్, నీట్ లో కూడా వచ్చింది ఇదే క్వశ్చన్. డిగ్రీ రాసే వాళ్ళకి కూడా ఒక ఎగ్జామ్ లో వచ్చింది, లైక్ ఐఐటి జామ్ లాంటిది ఉంటుంది. ఇట్ ఈస్ ఐఐటి జామ్. నేను ఐఐటి అని చెప్పాను కాబట్టి మళ్ళీ ఇంటర్మీడియట్ ఐఐటి కాదు, ఇట్ ఈస్ ఐఐటి జామ్. ఐఐఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి, అందులో కూడా ఇదే క్వశ్చన్ సేమ్ ఆప్షన్స్ ఇచ్చి రిపీట్ చేసి పెట్టారు. సో ఇదే క్వశ్చన్ ని అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేశారు, యాజ్ దిస్ అతికించారు. ఓకే, బట్ క్వశ్చన్ ఏమంటే, ఇన్సులిన్ ఎందుకు మనకి నోట్లకు డైరెక్ట్, ఇన్సులిన్ మీకు డైరెక్ట్ గా నోట్లకు ఇస్తే మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ తీసుకెళ్లి దాన్ని బ్రేక్ చేసి చంపేసి పడేస్తాయి. సో అందుకే వారు ఏం చేస్తారంటే,
మీకు ఇంజెక్షన్ ఇస్తారు, అలా బ్లడ్ లోకి పంపిస్తారు. మీ నోట్తో తీసుకుంటే మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, కట్ చేసి తినేస్తాయి. దట్స్ వాట్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే హౌ హ్యూమన్ బాడీ విల్ ఎలిక్ట్ ద స్ట్రాంగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటున్నారు. నో నో నో, ఇమ్యూన్ రెస్పాన్స్ మీ నోట్లో తింటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ బాడీలో ఒక దాని పేరు మీరు పొద్దున అన్నం తింటారు రైట్. సో రైస్ తినేటప్పుడు వాట్ ఎవర్ యూ ఈట్ ద రైస్, ద రైస్ కడుపులో నుంచి వెళ్ళింది అనుకోండి, దానివల్ల మీకు ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది రాదు. అది మీ ఫుడ్ ని తీసుకుంటున్నారు కదా. ఏ ఏ మెటీరియల్ మీకు బయట నుంచి వచ్చినా లోపల నుంచి వచ్చినా యూ విల్ గెట్ ఇమ్యూన్ రెస్పాన్స్. బట్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద ఫుడ్ as a food, it is considered as a food, and it will breaks it. So even insulin as a taken as a taken from the mouth, we can our body consider it as, what can I say, as a food, so it will breaks it. అండ్ సెకండ్ వన్, బికాస్ స్ట్రక్చరల్ వేరియేషన్ ఉంటుంది తాడు అని అంటున్నారు. స్ట్రక్చరల్ వేరియేషన్ ఉంటుంది ఇన్సులిన్ తీసుకునేటప్పుడు ఓరల్గా. స్ట్రక్చరల్ వేరియేషన్ ఉంటే అసలు తీసుకొని యూజ్ ఏముంది, ఎందుకంటే అది పని చేయదు కదా. తర్వాత బయో అవైలబిలిటీ విల్ బి ఇంక్రీజ్డ్. బయో అవైలబిలిటీ ఇంక్రీజ్ కాదండి, మీకు బాడీలోకి నోట్తో తీసుకున్నాక చనిపోతుంది. చనిపోయాక దాన్ని అది ఎలా అవైలబుల్గా ఉంటుంది మీకు పని చేయడానికి. సో దట్స్ వాట్ వి నాట్ టేక్ ఫ్రమ్ ది మౌత్. Well, we take into 162 question, the list one and list two. In the list one, you have pteridophyte, bryophyte, angiosperm, gymnosperm. These are all our plants, and these are all our examples, direct examples. So, when I take salvia, this is the example of angiosperm, and ginkgo is a gymnosperm. This is a living fossil, and this is a polytrichia. It is a plant from of exa for the Bryophyta, and Salvinia, it is a peridophyte. This is a direct options. In the explanation in this. And who proposed the genetic code for the amino acid should be made up of three nucleotides? వీళ్ళందరూ డిఫరెంట్ సైంటిస్ట్లు అండి. సో జార్జ్ గామోన్ హీ ప్రపోజ్డ్, హీస్ అ ఫిజిసిస్ట్ హూ ప్రపోజ్డ్ ద త్రీ న్యూక్లియోటైడ్స్ అనేవి ఒక కోడ్ ఆఫ్ అమినో యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు. ఫ్రాన్స్ క్రిక్ ఈజ్ అ డిఫరెంట్ సైంటిస్ట్. ఈ వర్క్స్ ఆన్ జెనెటిక్ యొక్క స్ట్రక్చర్ కి సంబంధించిన దాంట్లో వర్క్ చేస్తారు. అండ్ జాకోబ్ మాండ్, వి జాకోబ్ మాండ్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఐ విల్ ఇలా రాయలేదు. హీఈస్ అ డిఫరెంట్ సైంటిస్ట్. వెల్ ఫ్రాంకిల్స్టైన్ ఇతను కూడా రికాంబినేషన్ సంబంధించిన దానికి సంబంధించినలోనే ఉంటారు. దీస్ ఆల్ ఆర్ పీపుల్ ఆర్ రిలేటెడ్ టు ద DNA replications of this process. బట్ మోస్ట్లీ త్రీ న్యూక్లియోటైడ్స్ ని ఉండాలి ఒక అమినో యాసిడ్ ని ప్రొడక్షన్ కావాలి అంటే, అది మనం చెప్పిన మాత్రం జియో గ్యాంబోర్డ్. ఫ్రాన్సిస్ అండ్ క్రిక్ ఇతను మన డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ కి సంబంధించిన అని చెప్పారు. ఈ టూ సైంటిస్ట్ ఐ విల్ నాట్ రిటర్న్, బట్ ఇఫ్ ఐ నో ఐ విల్ టెల్ ఇట్. ఓకే. అండ్ 164 క్వశ్చన్ లో చూస్తే లిస్ట్ వన్ అండ్ లిస్ట్ టూ, దీస్ ఆర్ ఈవిల్ కాటల్ ఎక్స్, దీస్ ఆర్ ఆల్ ఆర్ ఫ్రమ్ ద ఎవల్యూషన్ క్వశ్చన్ నుంచి అడిగారు. సో వి విల్ టేక్ ద ఫస్ట్ వన్. ఈవిల్ క్వార్టర్ అనేది దేని రిఫర్ చేస్తుందంటే, ఫోర్ మేజర్ కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీని రిఫర్ చేస్తుంది. అందులో ఫోర్ మేజర్ ఈవిల్ క్వార్టర్ అంటే మామూలుగా మీకు బయోడైవర్సిటీ లాస్ లో ఈవిల్ క్వార్టర్స్ అని ఉంటాయి. ఇందులో ఒక ఫోర్ బయోడైవర్సిటీ లాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఒకటి హ్యాబిట్ డిస్ట్రక్షన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఏలియన్ స్పీషీ ఇన్వేషన్ అండ్ క్లైమాటిక్ చేంజ్. సో ఈ నాలుగిట్లో ఇఫ్ యూ గెట్ ఈ ఈ మూడిట్లో ఏదైనా మీకు వచ్చింది అనుకోండి, హ్యాబిట్ కానీ, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, ఏలియన్ స్పీషియస్ ఇన్వేషన్ కానీ, ఈ మూడిట్లో ఏది వచ్చినా అది ఈవిల్ క్వార్టర్ కి సంబంధించిన అర్థం. ఎక్సిక్యూట్ కన్జర్వేషన్ అన్నారు. ఎక్సిక్యూట్ కన్జర్వేషన్, ఎక్సిక్యూట్ కన్జర్వేషన్ అనేది ఇది ఒక అడ్వాన్స్డ్ కన్జర్వేషన్. దేనికోసం చేస్తారంటే బేసిక్గా ఈ దాంట్లో మన ఆర్గానిజమ్స్ ని క్రయో ప్రిజర్వేషన్ లోకి పెట్టేస్తారు. సో గ్యామెట్స్ ని చాలా ఏళ్ల పాటు నిలవ ఉంచనీకి చేస్తారు. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ ఇట్ ఎక్సిట్యూట్ కన్జర్వేషన్ అంటారు. సో ఎక్సిట్యూట్ కన్జర్వేషన్ ఈస్ క్రయో ప్రిజర్వేషన్, అండ్ ఈవిల్ క్వార్టర్ ఈస్ కాజ్ ఆఫ్ ది బయోడైవర్సిటీ. అండ్ లాంటినా నా 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 యా లాంటినా కెమెరా అనేది ఏలియన్ స్పీషియస్ ఇన్వేషన్స్ గురించి చెప్తారు. సో లాంటినా కెమెరా అనేది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇది ఒక ఆర్గానిజం. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళి అక్కడున్న నేటివ్ స్పీషియస్ ని చంపేసింది.
సో లేకపోతే అక్కడ ఉన్న వాటిని వాట్ కెన్ ఐ సే, ఇది వెళ్ళి అక్కడ ఉన్న వాటిని డామినేట్ చేసి ఇలా బ్రతికేసి, ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఇండియన్స్ అందరూ వెళ్ళేసి అక్కడ ఉన్న అమెరికన్స్ ని పీకేస్తాం అనుకోండి. సో మనం వాళ్ళకి ఇన్వేషన్ స్పీషియస్ లా కన్సిడర్ చేసుకుంటారు, ఆర్ ఏలియన్ స్పీషియస్ లా కన్సిడర్ చేసుకుంటారు. డూడో ఇది ఒక ఎగ్జాంపుల్ హ్యూమన్ యొక్క ఎక్స్టెన్షన్, అంటే మనుషుల వల్ల చంపబడి తినబడి అంతరించకపోయిన ఒక జీవికి సంబంధించిన ఒక జీవికి సంబంధించిన ఒక జంతువు. ఈ జీవి డూడో అంటారు, చూడని కొంచెం మన కోడిలా ఉంటది, కొంచెం డక్ లా ఉంటది, రెండు కలిపి ఉంటుంది. సో అందుకే వీఆర్ టేకింగ్ దిస్ ఎక్స్టెన్షన్. సో what is the evil quarter? Evil quarter, we will say that evil quarter అంటే కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ కి సంబంధించింది. ఎగ్జిక్యూట్ కన్జర్వేషన్ అనేది క్రయో ప్రిజర్వేషన్ కి సంబంధించింది. లాంటినా కెమెరైట్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఏలియన్ స్పీషియస్, and dodo is an extended species example. That's it. So 165, which of the following hormones releases from the pituitary is actually synthesized in hypothalamus? బేసిక్గా వాడు ఏమన్నంటే మనకి హైపోథాలామస్ తయారైంది, తయారైన దాన్ని మళ్ళీ పిట్యూటరీ గ్లాండ్కి వెళ్తుంది, అక్కడి నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇది మదర్, ఇది డెలివరీ చేసే ఒక స్పెసిఫిక్ పార్ట్ అనుకోండి. సో అందులో ఈ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏరియా అవుతుంది. ఇట్ ఈస్ బేసిక్లీ ఏడిహెచ్, యాంటీ డైరేటిక్ హార్మోన్స్. మిగిలిన హార్మోన్స్ అనేవి డైరెక్ట్ గా పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతాయి. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ఆప్షన్ బి యాజ్ ద ఆన్సర్. And 166 question, the role of water vascular system in echinoderms. ఎకైనోడర్మ్స్ లో వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంటి? బేసిక్ గా దాని యొక్క ఫంక్షన్ లో మీరు చూస్తే రెస్పిరేషన్ అండ్ లోకోమోషన్. ఎస్, ఎకైనోడర్మ్స్ అనేవి వాటర్ లో ఉంటాయి, వాటికి రెస్పిరేషన్ కావాలంటే మన వాటర్ తోనే చేసుకుంటాం, ఎందుకంటే వాటర్ లో ఉంటారు కదా. సో దాని యొక్క అందుకే అది వాటర్ వాస్కులర్ సిస్టమ్ ని డెవలప్ చేసుకుని అండ్ లోకోమోషన్ కి కూడా యూజ్ అయింది. నో 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 యా, లోకోమోషన్ కి కూడా యూజ్ అయింది. And the second point, the excretion and locomotion. No, not at all. Because the excretion కి వాటర్ వాస్కులర్ సిస్టమ్ తో అంతగా పని ఉండదు. ఆ తర్వాత మీరు చూస్తే, if you look at the capture and transport of the food, yes, capture and transport of food కి సంబంధించిన దాంట్లో యూజ్ అవుతుంది. అండ్ డైజెషన్, రెస్పిరేషన్, డైజెషన్, ఎక్స్క్రీషన్. డైజెషన్ ఇది డైజెషన్ కి యూజ్ అవ్వదు, ఎక్స్క్రీషన్ కి యూజ్ అవ్వదు. జస్ట్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ద క్యాప్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది ఫుడ్, అండ్ ఇట్ ఈస్ రెస్పిరేషన్ అండ్ లోకోమోషన్. సో వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది ఎకైనోడర్మ్స్ లో ఫర్ సపోజ్ స్టార్ ఫిష్ కానీ వీటిలలో లోకోమోషన్ కి, రెస్పిరేషన్ కి, ఫుడ్ క్యాప్చర్ కి యూజ్ అవుతుంది. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఒక ట్యూబ్ ఫీడ్ అనేది జరుగుతుంది, ఇది ఒక ట్యూబ్ బయటికి వస్తుంది ఎక్స్టెండ్, ఇది వాటర్ యొక్క విచ్ ఆర్ ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద వాటర్ వాస్కులర్ సిస్టమ్. వాటర్ వాస్కులర్ సిస్టమ్ నుంచి మీకు ఒక ట్యూబ్ ఫీడ్ వస్తుంది, ఇది ఏం చేస్తుంది మూవ్మెంట్ లో యూస్ఫుల్ అవుతారు, క్యాప్చర్ ద ఫుడ్ అవుతారు. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ దట్ క్యాప్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది ఫుడ్ అండ్ మూవ్మెంట్ కూడా చేస్తుంది కాబట్టి లొకోమోషన్. అండ్ సెకండ్ థింగ్, ఇది వాటర్ లో ఉంది, ఆ స్పెసిఫిక్ గ్యాసెస్ ని తీసుకోవడం బయటికి వదలడం చేస్తుంది కాబట్టి ఆ రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి దట్స్ వై వీఆర్ టేకింగ్ యాజ్ రెస్పిరేషన్ అండ్ లొకోమోషన్ అండ్ క్యాప్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది ఫుడ్. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ యాజ్ ఏ అండ్ సి. దీని యొక్క ప్రైమరీ ఫంక్షన్ లో ఇవి వస్తాయి, ఎక్సిషన్ అండ్ డైజెషన్ ఇవి ప్రైమరీ ఫంక్షన్ కావు. దట్స్ ద మెయిన్ పాయింట్. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ అలా. సో 167 క్వశ్చన్ లో చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇస్ ప్రెసెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అండ్ నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిఫెన్స్? చూడండి, ఇది ఏమన్నా మీరు పుట్టక ముందే మీ యొక్క కడుపు, తల్లి యొక్క కడుపులో, పిల్లోని కడుపులో, బ్లడ్ లో దేర్ విల్ బి ఎన్ ఇమ్యూనిటీ. ఆ తర్వాత అబ్బాయి పుడతారు కదా, పుట్టిన తర్వాత ఆ కడుపులో నుంచి ఆ అబ్బాయికి కడుపులో ఉన్నప్పుడు ఆ ఇమ్యూనిటీ, పుట్టాక కూడా అదే ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీనే మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే, మామూలుగా మీ తల్లికి తన పూర్వీకుల నుంచి, అంటే మీరు ఒక మీ మదర్ యొక్క మదర్ 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 ఇలా మీరు వెళ్తూ 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 ఉంటే, ఎప్పుడైతే ఒక ఆది మానవుడు పుట్టారో అప్పుడు అతను ఎలాంటి వైరస్ ని, ఎలాంటి బ్యాక్టీరియాని ఎన్కౌంటర్ చేశారో ఆ టైంలో అతను ఎన్కౌంటర్ చేసి అతని బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ పుట్టి, ఆ ఇమ్యూన్ సిస్టమ్ తన నెక్స్ట్ పిల్లలకు పంపించి, అలా అలా పంపించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మన దాంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మన నుంచి వచ్చే నెక్స్ట్ జనరేషన్ కి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆ ఇమ్యూనిటీ అంతా మన బాడీలో నిశ్చిక్తమై ఉంటది, కోడై ఉంటది.
సో మనం పుట్టాక ఒకవేళ మన పూర్వీకులకు వచ్చిన డిసీజ్ మనకి, మన వైరస్ మనని అటాక్ చేద్దాం అనొస్తే ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ అయి ఉన్నాం కాబట్టి మనకి ఇష్యూ ఉండదు. సో మనం దాని మీద ఎఫెక్ట్ చేస్తాం. ఒకవేళ కొత్తగా ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన బాడీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే కొత్తగా వచ్చిందని అటాక్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది బేసిక్ గా మీరు పుట్టకం నుంచి ఉండేది మీ కడుపులో. ఇది నాన్ స్పెసిఫిక్ అన్నది. నాన్ స్పెసిఫిక్ అంటే బేసిక్ గా దీనికి అర్థం ఏంటంటే ఏదైనా రాని, ఏదో ఒక ఇండివిజువల్ గా ఫైట్ చేసేద్దాం లైక్ దిస్. ఫర్ సపోజ్ ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంది. పాకిస్తాన్ వాడు మిసైల్స్ తో, ట్రాక్స్, వాట్ ఎవర్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని డిఫెన్స్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ మనకి ఏమీ లేదు, ఫస్ట్ ఫైట్ చేస్తుందో లేదో కూడా తెలియదు. సో ఫస్ట్ ఒకవేళ ఎమర్జెన్సీలో ఫైట్ చేస్తుంటే మన దగ్గర నుంచి ఈయన మన యాంటీ సిస్టమ్ ఉంటుంది, ఐ మీన్ ఆర్మీలో యాంటీ సిస్టమ్స్ ఉంటాయి ల్యాండ్ లో, అవి ఏం చేస్తాయి, ఏదైనా పంపించండి ఫస్ట్ స్టార్ట్ చేయగానే అవి పని చేయడం స్టార్ట్ అయిపోతాయి. సో ఒకవేళ వారు ఫ్లైట్ నుంచి అటాక్ చేస్తున్నప్పుడు మన దగ్గర రఫేల్స్ కానీ ఏవైనా ఉన్నాయి అనుకోండి, ఆ బాంబ్ యొక్క రేంజ్ మనకు తెలియదు. బట్ మన దగ్గర యాంటీ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే 500 మీటర్స్ ఉందని, 200 మీటర్స్ ఉందని ఆ బాంబ్ రేంజ్ చంపేస్తాయి. ఆ తర్వాత మనం కొద్దిసేపు చూసి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అది 500 రేంజ్ బాంబ్ వారు వేస్తున్నారు అనుకోండి, వీ విల్ కీప్ దట్ కైండ్ ఆఫ్ యాంటీ సిస్టమ్ అండ్ వీ విల్ టార్గెట్ దట్ అండ్ వీ విల్ బ్రేక్ ఇట్. సో అలా, సో బాడీ ఎప్పుడు ఏం చేస్తారంటే రెడీగా ఉంటారు, ఒకవేళ మనకి ఏది వచ్చినా కానీ ఫైట్ చేద్దామని. ఇన్ కేస్ ఆ స్పెసిఫిక్ థింగ్ మనకు తెలిసేంత వరకు ఆ నాన్ స్పెసిఫిక్ ఫైటింగ్ జరుగుతుంది, ఆ తర్వాత స్పెసిఫిక్ ఫైటింగ్ స్టార్ట్ అదే అక్వైర్ ఇమ్యూనిటీ. 168 క్వశ్చన్ లో చూస్తే ఇన్ లివర్ వాట్స్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అక్కర్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్. ఈ నాలుగిట్లో దేంట్లో, ఏ లివర్ వాట్స్ లో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే ఉన్నాయి, దిస్ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్. దాన్నే మనం గ్యామియే అంటాం. కార్న్స్ కానీ, స్పాంజియా కానీ, బర్డ్స్ కానీ, ఇవన్నీ వాటి యొక్క స్ట్రక్చర్స్ సార్. బట్ ద మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి గేమియా. ఈ గేమియాలోనే మీకు ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. 169 క్వశ్చన్ లో చూస్తే ఇన్ ఎ ఫ్రాగ్ ద రీనల్ పోర్టల్ సిస్టమ్ ఈజ్ అ స్పెషల్ వీనస్ కనెక్షన్ దట్ యాక్ట్స్ టు లింక్. మీరు ఏమంటున్నానంటే మీ ఫ్రాగ్స్లలో ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మనం రీనల్ పోర్టల్ సిస్టమ్ అంటాం. దీని పని ఏంటంటే ఇది బ్లడ్ యొక్క పాత్వేకి స్పెషల్ పాత్వే. ఇది మీ లోవర్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది మీ హిండ్ లెగ్స్, అవన్నిటిని డైరెక్ట్ గా రీనల్ అంటే ఏంది, కిడ్నీ, కిడ్నీకి కనెక్ట్ చేస్తారు. సో రీనల్ పోర్టల్ సిస్టమ్ అంటే మీ లోవర్ బాడీ పార్ట్ లో ఉన్న బ్లడ్ అంతా మీ కిడ్నీతో కనెక్ట్ అయ్యి అలా సర్క్యులేట్ అవుతుంది. దట్స్ అ పాయింట్. సో బ్లడ్ ఫ్రమ్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ది బాడీ సెంట్ టు ద కిడ్నీ ఫస్ట్, వేర్ ఇస్ ద వేస్ట్ అండ్ ఎక్స్ట్రా వాటర్ ఆర్ ఫిల్టరేటెడ్ అవుట్ బిఫోర్ గోయింగ్ బ్యాక్ టు ద హార్ట్. సో హార్ట్కి వెళ్ళేటప్పుడు కింద కాళ్ళ నుంచి వచ్చిన బ్లడ్ అంతా కిడ్నీకి వెళ్ళి, కిడ్నీ నుంచి తర్వాత మళ్ళీ హార్ట్కి వెళ్తే అప్పుడు మనం దాన్ని రీనల్ పోర్టల్ సిస్టమ్ అంటాం. సో ఈ రీనల్ పోర్టల్ సిస్టమ్ దేని దేని కనెక్ట్ చేస్తుంది, లివర్ ఇంటెస్టైన్, లివర్ కిడ్నీ, కిడ్నీ అవును కిడ్నీ, కిడ్నీ ఇంటెస్టైన్ కాదు, కిడ్నీ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. దట్స్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. సో గివెన్ బిలో ఆర్ ద టూ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్ ఎకోసిస్టమ్ దేర్ ఇస్ అ యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ సన్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్. ఎస్ దిస్ ఇస్ రైట్. మీ యొక్క ఎకో సిస్టమ్ చూస్తే, మీరు ఇప్పుడు మనం ఉన్న ఎకో సిస్టమ్ లో మనకి సూర్యుడి నుంచి ఎనర్జీ ప్లాంట్స్కి వస్తుంది, ప్లాంట్స్ నుంచి గొర్రెలకు వస్తాయి, గొర్రెల నుంచి మనుషులకు వస్తారు, మనుషుల నుంచి వచ్చాక మళ్ళీ అది ప్లాంట్స్ లోకి వెళ్ళిపోతుంది. దట్స్ పాయింట్. బట్ వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక డైరెక్షన్, అంటే మనం ఇక్కడ ఎనర్జీని ఒక ఫ్లోలో ఒక యూని డైరెక్షనల్ వేలో తీసుకుంటున్నాం. ఫర్ సపోజ్ సన్ నుంచి ఎనర్జీ రాలేదు అనుకుందాం, అప్పుడు ఎలా వస్తుంది ఎనర్జీ మీరు కన్సిడర్ చేయండి. వితౌట్ సన్ మనం ఎలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం? వితౌట్ సన్ ప్లాంట్స్ రావు, ప్లాంట్స్ రాకపోతే బయోమాస్ రాదు, బయోమాస్ రాకపోతే తినే జంతువులు ఉండవు, తినే జంతువులు లేకపోతే జీవన విధానం